స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలని ఇంకో ప్రేక్షకుడు అడుగుతున్నాడు. పెరగాలంటే కారణం కనుక్కోవాలి. ఎందుకు నార్మల్‌గా లేదు అని. ఒకప్పుడు నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు 100-150 మిలియన్ల స్పర్మ్స్ ఒక ఎంఎల్‌కి ఉండేవి. దట్ వాస్ ద టీచింగ్. మరి ఇప్పుడు 20 మిలియన్స్ ఉంటే చాలు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి పెద్ద ఆర్గనైజేషనే డిక్లేర్ చేసింది. ఇంకా రీసెంట్ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే 16 మిలియన్లు ఉంటే కూడా చాలా అది నార్మలే అంటున్నారు. ఇలా స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గిందనే విషయాన్ని గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే అది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్పర్మ్ కౌంట్ అసలే లేని దాన్ని అజూస్పర్మియా అంటారు. ఈ అజూస్పర్మియా 2 రకాలు. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, 2 నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఈ అబ్స్ట్రక్షన్ అంటే అడ్డు అన్నమాట. సో టెస్టికల్స్‌లో స్పర్మ్స్ బాగానే తయారవుతాయి. కానీ బయటికి వచ్చే మెకానిజంలో ఫెయిల్ అవుతాయి. అంటే బావిలో నీళ్లు ఉన్నాయి కానీ మోటార్ పనిచేయట్లేదు. సో మోటార్‌కి ఏం చెడిపోయింది? మోటార్‌కి స్విచ్ లేదా? లేకుంటే మోటార్‌కు పైపు రంధ్రం పడిందా? ఇవన్నీ చూసుకోవాలి. ఇది అబ్స్ట్రక్టివ్. ఇక నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఈజీగా చెప్పుకునేది ఏంటంటే ఫ్రక్టోజ్ ఉంటే నాన్ అబ్స్ట్రక్టివ్. ఫ్రక్టోజ్ లేకపోతే అబ్స్ట్రక్టివ్. సెమినల్ వెసికిల్ అని ఒక ఆర్గన్ ఉంటుంది. టెస్టికల్ నుంచి తయారైన స్పర్మ్స్ సెమినల్ వెసికిల్‌కి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తాయి. కనుక సెమినల్ వెసికిల్‌లో ఫ్రక్టోజ్ తయారవుతుంది కనుక సెమెన్‌లో గనుక ఫ్రక్టోజ్ ఉంటే అది నాన్ అబ్స్ట్రక్టివ్. ఫ్రక్టోజ్ లేకపోతే అబ్స్ట్రక్టివ్. ఈ ఫ్రక్టోజ్‌కు రిసర్చనాల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని చేసినప్పుడు మనకు క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అని అసలు ఎంత ఫ్రక్టోజ్ ఉంది అని కూడా తెలుసుకోవచ్చు. అంత అవసరం లేదు. క్వాలిటేటివ్ ఉందా లేదా అని తెలిస్తే సరిపోతుంది. ఈ స్పర్మ్ ప్రొడక్షన్‌కు చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో హార్మోను, రెండోది ప్రోటీన్ డెఫిషియన్సీ. సామాన్యంగా మన దేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీతో స్పర్మ్ కౌంట్ పడిపోవాల్సినంత లో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. భగవంతుడు ఏంటంటే కొన్నిటికి ప్రోటీన్ లేకున్నా, కార్బోహైడ్రేట్ లేకున్నా, గ్లూకోజ్ లేకున్నా కొన్ని ఆర్గన్స్‌ను బాగా చూసుకుంటాడు ఆయన భగవంతుడు. అందులో బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి, తర్వాత కిడ్నీలు, టెస్టికల్స్. కనుక తిండి వల్ల పెద్దగా అనుకున్నంత బెనిఫిట్ ఏమీ రాదు స్పర్మ్ కౌంట్‌కు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇందాకనే మనం మాట్లాడినట్టు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వస్తూ ఉంటుంది. మనిషికి మగవాళ్ళకి ఎప్పుడైతే పొట్ట పెరుగుతుంటుందో వాళ్ళకి ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్, ఫీమేల్ హార్మోన్ పెరిగి స్పర్మ్ కౌంట్ రాకుండా ఉంటుంది. కనుక ఈ స్పర్మ్ కౌంట్ కోసమని పెంచాలనుకున్నప్పుడు ముందు బాడీని పెద్ద పొట్ట రాకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి, రన్నింగ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. మరి ఇందాక నేను చెప్పినట్టు నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు 100-150 మిలియన్లు ఉన్నది కాస్త 16 మిలియన్లకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే 50స్, 60స్‌లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ప్రపంచంలో మలేరియా లేకుండా చేస్తామని అనుకున్నారు. అందుకని ప్రతి దేశంలో, ప్రతి పల్లెటూరులో కూడా డీడీటీ అనే ఒక కెమికల్‌ని స్ప్రే చేయించారు. ఆ డీడీటీ వల్ల మలేరియా పోలేదు, దోమలు పోలేదు. ఇప్పటికీ మలేరియా ఉంది, ఇప్పటికీ దోమలు కుడుతూనే ఉన్నాయి. కానీ అది ఎన్విరాన్మెంట్‌లో ఎంటర్ అయ్యి ఈవెన్ సముద్రంలో కూడా ఎంటర్ అయిపోయి, నీళ్ళలో ఎంటర్ అయ్యి అది రీసైకిల్ అవుతోంది. దానివల్ల మగవాళ్ళందరికీ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. ఈవెన్ వేల్స్ అని ఉంటాయి తిమింగలాలు. అది హాస్పిటల్ అంత పెద్ద సైజు ఉంటుంది. దాంట్లో కూడా అవి కొన్ని గ్యాలన్స్, కొన్ని లీటర్స్ కొద్ది సెమన్ వచ్చేది. అవి కూడా తగ్గిపోయినాయి ఈ కెమికల్ వల్ల. సో కెమికల్ కంటామినేషన్ అదొకటి. రెండోది టెంపరేచర్. ఎవరైతే హాట్ ఎన్విరాన్మెంట్‌లో చాలా గంటలు ఉంటారో, వంట వాళ్ళు కానీ, రైలు ఇంజన్‌లో కానీ, ఫర్నేస్‌లలో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మూడోది కెమికల్ ఇన్హలేషన్. ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్లకు ఆ కెమికల్స్ బాగా ఇన్హేల్ చేయడం వల్ల గాలిలో అంతా ఫార్మా ఉంటుంది. ఆ ఫార్మాక్యూటికల్ కంటామినేటెడ్ గాలి తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. మన దేశంలో ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఎక్కువ బట్టలు అవసరం లేదు. దురదృష్టవశాత్తు మనకు బ్రిటిషర్స్ అండర్‌వేర్ నేర్పారు. దాని మీద ఇంకో డ్రాయరు, దాని మీద థిక్ జీన్ ప్యాంటు, ఇలా థిక్ జీన్ ప్యాంట్లు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ టెస్టికల్స్ తన టెంపరేచర్ను తగ్గించుకోలేవు. భగవంతుడు టెస్టికల్స్ను టెంపరేచర్ సెన్సిటివ్గా ఉన్నాయని శరీరం బయట పెట్టాడు. శరీరం కన్నా ఎప్పుడు కూడా అది 1 or 2 degrees తక్కువ టెంపరేచర్లో ఉంటాయి. అవి మీరు ఎప్పుడైనా గమనించండి. వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు కిందికి వేలాడబడతాయి. చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి పోతాయి. ఎందుకు కిందికి వేలాడబడతాయి? ఎందుకు పైకి పోతున్నాయి అంటే, ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వెళ్ళాలన్న హడావిడిలో ప్లేట్లో వేడి అన్నం పెట్టుకున్నారనుకోండి, అది చల్లారాలంటే ఒక స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆ టెస్టికల్కు చుట్టూ కొన్ని మజిల్స్ ఉంటాయి, డార్టాస్ ఇట్లాంటి పేర్లు ఉన్నవి, వేలాడబడి తన టెంపరేచర్ని తగ్గించుకుంటాయి. అవి ప్రయత్నం చేసినప్పటికీ దాని మీద ఉండేటువంటి అండర్వేర్లు ఇట్లాంటి వాటి వల్ల అది టెంపరేచర్ తగ్గకపోయే అవకాశాలు ఉంటాయి. మన సౌత్ ఇండియాలో మనకు లూజ్గా ఉండే బట్టలు, లుంగీ కానీ, పైజామా కానీ వితౌట్ అండర్వేర్ వేసుకోవాలి. అది కూడా సాధ్యమైనంత వరకు కాటన్ వేసుకోవాలి. ఈ ప్లాస్టిక్‌వి, తర్వాత పాలిథిలిన్ అని, పాలిథీన్ అని ఇట్లాంటి కొన్ని కెమికల్స్‌తో తయారైనటువంటి గుడ్డలు కానీ వేసుకోకూడదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళు 24 గంటలు కనుక బ్రా వేసుకుంటే వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ అమ్మాయిలు సాధ్యమైనంత వరకు కాటన్ బ్రాసే వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు నైట్లో కనీసం బ్రా లేకుండా ఉండాలి. ఈ బ్రా సిస్టమ్ కూడా మనకు బ్రిటిషర్స్ అంటగట్టిన దరిద్రమే.
ఇది 24 గంటలు వేసుకోవడం వల్ల లింఫాటిక్స్ మీద ప్రెషర్ పడి క్యాన్సర్స్ వస్తున్నాయి. కోర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్కు ఏజ్ ఆఫ్ మదర్హుడ్, తల్లి లేట్గా అవ్వడము, అసలే పిల్లల్ని కనకపోవడం కూడా ఒక కారణమే. సో ఇది కూడా ఒక కారణం. కనుక లూజ్ డ్రెస్సులు వేసుకోవడం అలవాటు పెట్టుకోవాలి. ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ మిగతా యాక్టర్లు కానీ ఆ పర్టికులర్ సినిమా షోలో వాళ్ళు టైట్ బట్టలు వేసుకోవచ్చు, అది వాళ్ళ వృత్తి. కానీ 24 అవర్స్ మనం వాళ్ళని అనుకరించి అవే అట్లాంటి బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదు.